చేయాలి, దానికి వేరే ఎస్కేప్ లేదు. బిట్ పేపర్స్ మీరు కంపల్సరీగా చేయాలి, అదొకటి చూసుకోండి. ఎక్కువగా ఇంకొక విషయం సీక్రెట్ నేను చెప్తున్నాను ఏంటంటే, మనం ఎంత చదివినా ఎంత గుర్తుపెట్టుకున్నా మనకి ఎంత సమర్థం అల్టిమేట్గా క్వశ్చన్ పేపర్లో మనం ఏమి రాస్తున్నాము అనేది అల్టిమేట్. క్వశ్చన్ పేపర్ మనం సంవత్సరం అంతా చదువుతాం, ఆ గంట సేపు మనం ఏమి రాస్తాం అనేదే మన ఫ్యూచర్ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్తు అంతా ఆ గంట మీద ఆధారపడి ఉంటుంది. సంవత్సరం అంతా 365 రోజులు కష్టపడి ఆ గంట సేపు రాసే టైంలో సరిగా రాయలేకపోతే సంవత్సరం పడిన కష్టం అంతా కూడా వృధా అవుతుంది కదా, మన భవిష్యత్తు అంతా కూడా దెబ్బతినిపోతుంది కదా. కాబట్టి ఆ గంటలో మనం ఏమి రాస్తాము, ఎలా గుర్తుపెట్టుకుంటున్నాము, ఎలా రాస్తున్నాము, ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకుంటున్నాము, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, లెజిబుల్గా ఉందా ఇల్లెజిబుల్గా ఉందా, బాగా కష్టపడి చదివి బ్రహ్మాండంగా రాయొచ్చు. రైటింగ్ ఇల్లెజిబుల్గా ఉందనుకోండి, అంటే అర్థం కావట్లేదు అనుకోండి, దిద్దాయనికి 0 వేసుకొచ్చుంటాడు, సరిగ్గా మార్కులు వేయడం. లెజిబుల్ రైటింగ్ ఈజ్ ద కీ, వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ డిసైడింగ్ యువర్ మార్క్స్. లెజిబుల్ రైటింగ్ అనేది చాలామంది నాకు రాయటం రాదే అంటారు. రాయటం రాదంటే నువ్వు రాదు అంటే రాదు, వస్తుందంటే వస్తుంది. కొంతమంది పిల్లలు చక్కగా రాస్తుంటారు. ఇదంతా ప్రాక్టీస్, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఒరిజినల్గా పుడతానే పెన్ తీసుకుని గుండ్రమైన అక్షరాలు రాయకుండా పుట్టలా తల్లి గర్భం నుంచి. నేర్చుకోవడం వల్ల ఆ గుండ్రని రైటింగ్ వస్తుంది. సో మంచి లెజిబుల్ రైటింగ్ ప్రాక్టీస్ చేయటం చాలా ఇంపార్టెంట్. అది దానికి రోజు ప్రాక్టీస్ తప్ప వేరే మార్గం లేదు. రాయండి, ఎన్ని టావులు రాస్తే అన్ని రాస్తూ ఉండండి. మీకు లెజిబుల్ రైటింగ్ వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తుండండి. తర్వాత ప్రెసీ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని బుర్రలో ఉన్నప్పటికి కూడా ఆ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అడిగితే ముందు ఆ ప్రశ్నను అర్థం చేసుకోవడంలోనే మీకు సగం విజయం సాధిస్తారు. ఒక్కోసారి మన వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదువుతారు, ముందే ఈ క్వశ్చన్ పలాంది అయి ఉంటుందిలే అని రాసేస్తాడు. కానీ క్వశ్చన్ అడిగింది వేరు, నువ్వు రాసింది వేరు అవుతుంది. అందుకని కామ్గా కళ్ళు మూసుకుని కొద్దిగా ధ్యానం చేసుకుని ఆ క్వశ్చన్ ఏంటో చదువుకుని, క్వశ్చన్లో ఏం అడిగారు, దాంట్లో 2-3 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఆ సబ్ క్వశ్చన్స్లో ఏం అడిగారు, దాంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఆ మూడిట్లో అసలు ఏది అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్లో అనేది ఇంపార్టెంట్. ఈ విధంగా ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవటం, ఆన్సర్ రాసేటప్పుడు లెజిబుల్గా ఉండాలి, టైం చూసుకోవాలి, ముఖ్యమైనటువంటి పాయింట్లు రాయాలి. ఈ 3 కనుక మీరు పాటించగలిగితే, ముందే నేను మెమరీ గురించి చెప్పాను, మెమరీ అప్పటికి మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, అంతా మెమరీలో ఉంది. అయితే అడిగిన వరకే రాయాలి, అడగంద దయచేసి రాయవద్దు, మీ టైం వేస్ట్ అవుతుంది, మార్కులు పడవు. లేదు మీకు తెలియకపోతే మాత్రం రాయొద్దు. ఒకసారి ఒక అతను ఒక క్వశ్చన్ వేశాడంట, అంటే సరదాగా జోక్గా చెప్తున్నాం, లెగుమినాసీ ప్లాంట్ల గురించి వ్రాయమని క్వశ్చన్ అడిగాడంట. ఈ కుర్రాడు ఏం రాశాడు, లెగుమినాసీ ప్లాంట్ల సంగతి నీకెందుకు రా అన్నాడంట. తప్పు కదా, అంటే నేను జోక్గా చెప్తున్నాను, ఇర్రెలవెంట్గా థింగ్ రాయాలి. నీకు తెలియదా వాటికి ముళ్ళు ఉంటాయి, ముట్టుకుంటే రక్తం వస్తుంది, ముట్టుకోకు జాగ్రత్త అన్నాడంట. అంటే సరదాగా చెప్తున్నాను జోక్గా, వాడు గుండె సున్నా వేసాడు. అంటే మీరు క్వశ్చన్కి అడిగిందే రాయాలి, రిలవెంటే రాయాలి, చక్కగా రాయాలి. చైనా గురించి రాయమంటే చైనా సంగతి నీకెందుకు, చైనా సంగతికి వెళ్తే యుద్ధం చేస్తాడు, నువ్వు ఓడిపోతావని రాశాడంట. అంటే సరదాగా చెప్తున్నాను జోక్గా మీరు నవ్వించడానికి. అంటే రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, రిలవెంట్ ఆన్సర్స్ రాయాలి, లెజిబుల్గా ఉండాలి, ముఖ్యమైన పాయింట్స్ రాయాలి. అవసరమైతే ముఖ్యమైన పాయింట్స్ అండర్లైన్ చేయండి, వీలైతే స్కెచ్ పెన్స్ తీసుకెళ్తే అండర్లైన్ చేయండి, క్వశ్చన్ నెంబర్ చక్కగా వేయండి. క్వశ్చన్స్ని మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఒక క్వశ్చన్కి మరొక నెంబర్ వేయొద్దు. క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా చదవండి. మొదటి 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చదివి ఏ ప్రశ్నల్లో ఎక్కువ మీరు చక్కగా రాయగలరు, ఏ ప్రశ్నలు బాగున్నాయి, స్ట్రైట్గా అడిగే క్వశ్చన్స్ మీరు ప్రిఫర్ చేయండి. రాసేటప్పుడు స్ట్రైట్గా అడిగే క్వశ్చన్స్లో ఆన్సర్ కూడా స్ట్రైట్గా ఇస్తే స్ట్రైట్గా మార్కులు పడతాయి, మంచి మార్కులు పడతాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఏమిటంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా అడుగుతారు, పరోక్షంగా అడిగినాటికి మీరు పరోక్షంగా రాయాల్సి వస్తుంది, మార్కులు సరిగా పడవు. అంటే క్యారెక్టరిస్టిక్స్ అడిగారు అనుకోండి, లక్షణాలు, ఫలానా ప్లాంట్ లక్షణాలు 1, 2, 3, 4, 5 లక్షణాలు అయిపోయింది. లేదు ఆ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు 1, 2, 3, 4, 5, ఫలానా ప్రయోగం బొమ్మ ఇస్తారు, ఆ ప్రయోగంలో రసాయనాలు వాడతారు, ఫలితాలు ఇస్తారు. ఇట్లా చక్కగా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్స్ని అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు చక్కగా మంచి మార్కులు రావడానికి వీలవుతుంది.
అంతేకాకుండా మీకు ఒక నమ్మకం అనేది నమ్మకం అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి దేవుని మీద విశ్వాసం ఉండటం వల్ల నమ్మకం వస్తుంది. నీ మీద నీకు విశ్వాసం ఉండటం వల్ల కూడా ఒకసారి నమ్మకం వస్తుంది. కొంతమంది చాలామంది దేవుని నమ్మరు, నాస్తికులు ఉంటారు. అటు ఇటు అంటే వాళ్ళు దేవుడు లేదు దెయ్యం లేదు అంటారు. కానీ నమ్మకం అనేది చాలా ముఖ్యం. దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి మీ తల్లిదండ్రులు ఒక పద్ధతిలో పెంచితే ఆ దేవుని మీద విశ్వాసం విషయంలో నమ్మకం ఉంచండి, పూర్తి నమ్మకం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఏంటి? నువ్వు గనక నీ మీద నీకు విశ్వాసం ఉంచి నమ్మగలిగితే ఇది నేను చేయగలను, ఇది నేను సాధించగలను, ఇది నేను నాకు సాధ్యం, నేను విజయాన్ని సాధిస్తాను, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నేను డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా, ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, ఎవరెస్ట్ ఎక్కుతాను, స్పోర్ట్స్లో ఫస్ట్ వస్తాను, లేదు కల్చరల్ యాక్టివిటీస్లో ముందుంటాను అనే ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నమ్మకం అనేది కనుక లేకపోతే నథింగ్ ఈజ్ పాసిబుల్. నమ్మకం అనేది కీ. ఆత్మవిశ్వాసం. దేవుని మీద ఆధారపడతారా? పూర్తిగా దేవుని మీద ఆధారపడండి. నీ మీద ఆధారపడతావా? నీ మీద నువ్వు పూర్తిగా ఆధారపడు. లేదు మీ ప్రిన్సిపాల్ మీద రోల్ మోడల్ తీసుకుంటావా? ప్రిన్సిపాల్ని అనుకరించు. ప్రిన్సిపాల్ మంచివాడైతే అట్లా ఎవరన్నా మీరు ఒక ఐకాన్, ఒక హీరో వర్షిప్, పూర్ణాన్ మీద మీరు పూర్ణాన్ని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఆ పూర్ణ మీద లక్ష్యం ఉంచండి. ఆనందలాగా ఎక్కాలి, ఆనందలాగా ఎక్కండి, సాధించండి. ఇట్లా కొంతమంది ఐకాన్స్ని పెట్టుకోండి. మన కిషోర్ బాబు గారు, మంత్రి గారు, ఆయన హాస్టల్లో చదువుకునే నమ్మకం, విశ్వాసం నేను ఇవ్వగలిగితే నన్ను చూసి నేర్చుకోండి. ఆయన మరి సౌకర్యాలు లేనప్పుడు హాస్టల్లో చదువుకునే స్థాయికి వచ్చాడంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు సాధించలేను అనే పట్టుదల మీలో రావాలి. ఈ విధంగా ఇంకొక స్కీమ్ కూడా మీకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఫెసిలిటేటర్స్ అనేటువంటి కొత్త స్కీమ్ తయారు చేస్తున్నాము. అంటే ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఆటల్లో, పాటల్లో, కంప్యూటర్స్లో, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో, సింగింగ్లో, వీటన్నిటిలో కూడా మీలో ఒక శక్తి, క్రియేటివ్ టాలెంట్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నేను నిన్న మొన్న మన పిల్లలతోటి నూతన సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్నా గుంటూరు సత్తెనపల్లిలో. చక్కగా మన పిల్లలు చక్కగా పాడుతున్నారు, చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు, చక్కగా నాట్యం చేస్తున్నారు. చాలా నేనే ఆశ్చర్యపోయాను. అంటే మరి ఎక్కడ నేర్చుకున్నారంటే సెలవుల్లోకి వెళ్ళినప్పుడు ఇళ్ళ దగ్గర నేర్చుకున్నారట. సెలవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ప్రోత్సహిస్తే టీవీలో చూసి నేర్చుకున్నామని. అట్లా కాకుండా మీరు చదివే ప్లేస్లోనే మీకు ఫెసిలిటేటర్స్ని ఇస్తే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అన్నిట్లో కంప్యూటర్స్లో ఇవ్వచ్చు, సింగింగ్లో ఇవ్వచ్చు, డ్యాన్స్లో ఇవ్వచ్చు, స్పోర్ట్స్లో ఇవ్వచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, కెరీర్ కౌన్సిలింగ్లో ఇవ్వచ్చు. దానికి ఒక స్కీమ్ తయారు చేస్తున్నాము. ఆ స్కీమ్ ద్వారా మీకు మంచి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అది కూడా త్వరలోనే మీకు ప్రకటిస్తాం. ఏదన్నా చేయదలుచుకున్నారా? ఎప్పుడైనా మంచి చేయదలుచుకుంటే రేపు చేద్దాంలే, ఇవాళ ఆడుకుందాం అనుకోకూడదు. మంచి చేయాలనుకుంటే ఈరోజు చేసేసేయండి అంతే. ఎప్పుడు కూడా మంచి పనులు పోస్ట్పోన్ చేయకూడదు. కష్టపడి చదవాలి. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆరిపోద్ది, డెఫినెట్గా ఆరిపోద్ది. మనం 2 చేతులు పెట్టాలి, కాపాడాలి దాన్ని. అంటే మన వంతు కృషి చేయాలి. మనం కృషి చేయకుండా దేవా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, దేవా నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి, దేవా నేను 100 మీటర్స్లో ఫస్ట్ రావాలి, కానీ నేను ప్రాక్టీస్ చేయను, అది ఒక్కటే నన్ను క్షమించంటే అది కుదరదు. దేవుడు ఆ విషయంలో మిమ్మల్ని క్షమించడు, ఎవరో క్షమించరు. మనం కష్టపడాలి, మన వంతు కృషి చేయాలి. అప్పుడు దేవుడు మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ విశ్వాసం ఇచ్చినప్పుడు ఏంటంటే తప్పకుండా మీరు మన కష్టానికి విజయానికి మధ్య విశ్వాసం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మైలురాయి. అదే నేను ఇంతకుముందే చెప్పా, ఆవగింజ ఇంత విశ్వాసం ఉంటే చాలు, కొండ ఇక్కడ నుంచి పడమంటే అక్కడ పడొద్దని చెప్పేసి బైబిల్లో ఉంది. యేసుప్రభు చెప్తారు. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం అనేది లేకపోతే హోప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక హోప్ ఉండాలన్నమాట. చాలామంది హోప్లెస్ పీపుల్, అంటే ఇవాడ హోప్లెస్ గాడరా అంటారు. అంటే వాడు పనికిరానివాడు అని అర్థం. హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ లేకపోతే మనం అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నమాట. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడట. వచ్చి ఆ పేషెంట్ డాక్టర్ని అడుగుతాడట, సార్ డాక్టర్ గారు నేను ఎవరినో నాకు అర్థం కావట్లేదు సార్, నేను ఎవరిని అని అంటాడంట. ఈ డాక్టర్ అంటాడంట, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలియదని అంటాడంట. అంటే డాక్టర్ కూడా నేను ఎవరినో నాకు తెలియదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడంట.
అంటే ఒక హోప్, నేను అనే ఒక హోప్ పట్టింది కదా మనం. ఆ హోప్ అనేది మనకు ఒక బేకన్ లైట్గా ఉండాలి. ఆ బేకన్ లైట్ అనేది మనకు హోప్ లేకపోతే, హోప్ విశ్వాసం ఈ రెండు కూడా కార్నర్ స్టోన్స్ ఆఫ్ లైఫ్. ఒక ఆశ, నిరాశలో ఉన్నామా? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పంట వేస్తాడు, హోప్తో వేస్తాడా, హోప్లెస్లో వేస్తాడా? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎరువులు వాడాలి, కూలీలు తీసుకురావాలి, మరి దున్నాలి, నారు పోయాలి, నీరు పోయాలి, ఎరువులు వేయాలి, వర్షాలు పడాలి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మార్కెట్ సరిగా ఉండాలి, పండించిన తర్వాత ధరలో సరిగా ఉండాలి, ఇన్ని ఫ్యాక్టర్స్. సకాలంలో వర్షాలు పడాలి, మళ్ళా పడాల్సిన కాలంలో పడకపోతే మళ్ళీ నష్టం జరుగుతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొన్నేమో ఆయన కంట్రోల్లో ఉన్నాయి, కొన్నేమో అవుట్ సైడ్ కంట్రోల్, దేవుని చేతుల్లో కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతు పొలం దున్నేటప్పుడు, విత్తనం వేసేటప్పుడు, నారు పోసేటప్పుడు, నీరు పోసేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు ఒక హోప్, ఈ సంవత్సరం పంట పండుద్ది, నేను ఇది ఇంతకు అమ్మగలను, ఈ ఖర్చులు పోను, నాకు ఇంత లాభం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసంతో చేస్తాడు. కానీ ఇవాళ వర్షాలు పడవేమో, మార్కెట్ ఉండదేమో, ఎరువులు వస్తాయో రావో, నీళ్లు కాలువ సరిగ్గా వస్తుందో రాదో, ఎందుకు వచ్చిన గొడవ అని నిరాశగా జల్లుతుంటే ఆ నిరాశ అంతా కూడా, అతని కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుద్ది. నిరాశ అనేది మన శత్రువు, గుర్తుపెట్టుకోండి. నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, ఈ మూడు కూడా మన ప్రధానమైనటువంటి శత్రువులు. ఆత్మన్యూనత స్వభావం అసలు ప్రధానమైన, అన్నిటికంటే అది చాలా దుర్మార్గం. వీటన్నిటిని కూడా మనం జయించాలి. ఆశ కలిగి ఉండాలి. ఎస్, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవుతా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా, నేను ఆటల్లో ఫస్ట్ వస్తాను, పాటల్లో ఫస్ట్ వస్తాను. నేను చదువుకునేటప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అన్నిట్లో ఫస్టే. అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నా. క్లాసులో అకాడమిక్స్లో ఫస్ట్ ఉండేవాడిని, స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండేవాడిని, తర్వాత మ్యూజిక్లో ఫస్ట్ ఉండేవాడిని, తర్వాత లీడర్షిప్ ఎలక్షన్స్లో పోటీ చేసి దాంట్లో ఫస్ట్ ఉండేవాడిని, ఫైటింగ్లో కూడా ఫస్ట్ ఉండేవాడిని. తెలుసా, అన్నింటిలో ఫస్టే. అంటే ఆ రోజుల్లో ఫైటింగ్ ఇప్పుడు అవసరం లేదులే. అప్పుడు చాలా డిస్క్రిమినేషన్ ఉండేది కాలేజీల్లో, అందుకని మేము ఫైట్ చేయాల్సి వస్తుండేది. తర్వాత పోయినాయి ఆ డిస్క్రిమినేషన్ అంతా, ఇప్పుడేం పర్లేదు. కాబట్టి అన్నిట్లో అది ఎందుకు? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక్కొక్కసారి అపజయం రావచ్చు. ఆ అపజయం అనేది ఒక మెట్టు కిందకు దిగుతాం, కానీ 10 మెట్లు పైకి ఎక్కడానికి అది ఉపయోగపడుతుంది. మళ్ళా కసి పెరగాలి, ఆ పట్టుదల రావాలి, కృషి. ఈసారి నష్టం జరిగింది, ఈసారి ఇంకోసారి నష్టం జరగదు, ఈసారి తప్పకుండా నేను ముందుకెళ్తా, ఈసారి తప్పకుండా నాకు మంచి మార్కులు వస్తాయి, తప్పకుండా ఫస్ట్కి వస్తాను, లేదా సెకండ్కి వస్తా, తప్పకుండా నాకు విజయం వస్తుందని చెప్పేసి అపజయాలని మనం జయాలుగా మార్చుకోవాలి. విజయానికి సోపానాలే అపజయాలు. అపజయం లేకపోతే విజయానికి టేస్ట్ ఉండదు. రాసినప్పుడల్లా ఫస్ట్ వస్తా ముందు పోతుంటే దానివల్ల పెద్ద ఎప్పుడు రాసినా ఫస్ట్ వస్తుందని మనం తేలిక చేస్తాం. కానీ ఒకసారి ఒక మెట్టు వెనక్కేసామనుకో, నెక్స్ట్ వచ్చే విజయంకి విలువ తెలుస్తుంది. ఇప్పుడు చీకటి ఉంటేనే కదా విలువ తెలిసేది. చీకటి లేకుండా మొత్తం వెలుగు అనుకో, వెలుగుని మనం అనుభవిస్తూ ఉంటాం. చీకటి తర్వాత వెలుగు వస్తుంది కాబట్టి చీకటి ఎంత భయంకరమో వెలుగు ఎంత ఇష్టపడతామో దాన్ని వెలుగుకి విలువ చీకటిస్తుంది. అలాగని చీకటిని ఆహ్వానించం, అపజయాలను ఆహ్వానించం. ఒక్కొక్కసారి అనుకోకుండా మన జీవితంలో చీకటి వచ్చినప్పుడు, అపజయం వచ్చినప్పుడు మనం జారిపోకూడదు. జారిపోకుండా ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ ఉన్నాం, ఇట్లా ఎక్కుతున్నాం, ఎక్కడన్నా మధ్యలో స్లిప్ అయిపోతే లోయలో పడిపోతాం. పడినా కానీ మళ్ళీ లెగవాలి. బంతి గోడకేసి కొడితే ఎంత గట్టిగా కొడితే అంత వెనక్కి వస్తుంది అనమాట. ఎంత అన్ని అపజయాలు వస్తే అంత వేగంగా మళ్ళీ మనం విజయాల బాట వైపు మనం దూసుకెళ్ళాలి. ఇవన్నీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీలో ఒక ధైర్యాన్ని నింపడానికి, స్థైర్యాన్ని నింపడానికి, మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీ 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 పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ పెట్టారు, అక్కడ ప్రిన్సిపాల్ గారు ఉంటారు, టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, మీ కలీగ్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మీ స్థాయి పిల్లలు ఉంటారు, పని చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ మీకు సర్వ్ చేసేవాళ్ళు, కుక్స్ ఉంటారు. అందరితో కూడా మీరు మంచి సంబంధాలని పెట్టుకోవాలి. గౌరవించడం నేర్చుకోవాలి. మీరు గౌరవిస్తే ఎదుటి వాళ్ళు కూడా మీకు గౌరవం ఇస్తారు. మీరు ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు వాళ్ళకు విలువనిస్తే వాళ్ళు కూడా మీకు విలువనిస్తారు. మీరు ఏ విధంగా వాళ్ళని చూస్తారో ఆ విధంగా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి
ఎప్పుడు కూడా ద్వేషాన్ని పెట్టుకోకూడదు. పగ, ద్వేషము, రాగము ఇవి మనలో మనల్ని నలిపేస్తాయి. ఎదుటి వ్యక్తి మీద పగ పెట్టుకుంటే ఆ ఎదుటి వ్యక్తి కంటే మనం ఎక్కువ నష్టపోతాం. అతను హాయిగానే ఉంటాడు, కానీ అతను చూసినప్పుడల్లా, వాడిని చూసినప్పుడల్లా, అమ్మాయిని చూసినప్పుడల్లా ఈ అమ్మాయిని కొట్టాలి, ఈ అమ్మాయిని ఇది చేయాలని చెప్పేసి నలిగిపోతుంటావే, అది నీ మనసులో తొలిచేస్తుంటుంది అనమాట. దానివల్ల చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, ఆ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రేమించాలి. ఒకవేళ ఏదైనా ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కానీ క్షమించేటువంటి గుణం అనేది, అసలు క్షమించే గుణం మించినటువంటి గుణం మరొకటి లేదు. ప్రేమ, క్షమాపణ ఈ రెండు కూడా అత్యున్నతమైనటువంటి మానవతా విలువలు. ఇవి కనుక మానవ జాతి అలవాటు చేసుకుంటే యుద్ధాలు ఉండవు, ఏమీ ఉండవు, పోలీస్ స్టేషన్లు కూడా ఉండవు. పోలీస్ స్టేషన్లు మూతపడితే యుద్ధాలు ఉండవు, తర్వాత జైళ్ళు ఉండవు, తర్వాత ఇవేంటి మన కోర్టులు కూడా ఉండవు. ఎందుకు అవసరం లేదు కదా. ప్రేమించడం, క్షమించడం నేర్చుకుంటే ఇవేం అవసరంలా. మనకి ఎన్ని సమస్యలు ఎక్కడ వస్తున్నాయి? ద్వేషం వల్ల, పగ వల్ల, కక్ష సాధింపు చర్య వల్ల, క్షమించలేనటువంటి గుణం వల్ల ఇవన్నీ తగాదులు ఇవన్నీ వస్తాయంటున్నమాట. అట్లానే మీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ప్రిన్సిపాల్ గారిని గౌరవించండి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, నాన్ టీచింగ్ స్టాఫ్ని గౌరవించండి. మీకు ఏదైనా సమస్య వస్తే పై వాళ్ళకి చెప్పండి, కానీ మీరు కొట్లాడొద్దు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇదిగో నాకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నా దృష్టికి తీసుకురండి. మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చా, మా ఆఫీస్కి వచ్చేస్తుంది, అది నేను నోట్ చేసుకుని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాము. ద్వేషము, పగము, రాగము పక్కన పెట్టండి. ప్రేమించడం, క్షమించడం నేర్చుకోండి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ చాలా ముఖ్యం. మీకు చేతనైనంత వరకు ఇతరులకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. అంతేగాని సహాయం చేయకుండా ఉండొద్దు. నువ్వు ఒకళ్ళకి సహాయం చేస్తే దేవుడు మీకు 10 మంది సహాయం చేసే విధంగా చేస్తారు. ఈ విధంగా భయం, ఆందోళన, నిరాశ, నిస్పృహ, ఆత్మన్యూనత స్వభావం ఇవన్నిటిని కూడా జయించాలి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి. ధైర్యంగా, స్థైర్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండటం. ఆనందం అనేది మనసు, ఆనందంగా ఉండటం, గౌరవించటం ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. కష్టపడండి, లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. నేను చెప్పిన టెక్నిక్స్ కొన్నిటిని అనుభవించండి. మళ్ళీ కొన్ని టెక్నిక్స్ తర్వాత చెప్తాను, ఒకేసారి చెప్పడం సాధ్యం కాదు. వీటన్నిటిని కూడా మీరు అవలంబిస్తే అంతిమ విజేతలో మీరే. చివరిగా నేను ఒక విషయం చెప్తున్నా. పూర్ణ ఆనందులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగారు ప్రోత్సహించడం వల్ల, వాళ్ళలో పట్టుదల ఉండటం వల్ల. అంటే మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఆదరిస్తే, మీలో విశ్వాసం ఉంటే ఎవరెస్ట్ శిఖరాన్నే కాదు, మీరు ప్రపంచాన్నే జయిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ద అల్టిమేట్ విక్టర్స్. విజయం మనదే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా విషయాలు నన్ను అడగదలుచుకుంటే మీరు అడగండి, నేను సమాధానాలు చెప్తాను. సార్, విద్యార్థుల నుంచి కొన్ని టెలిఫోన్స్ వస్తున్నాయి సార్, కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, వాటిని ఫేస్ చేద్దాం సార్. మధ్య మధ్యలో అవసరమైతే మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మేము కూడా అడుగుతాం. దానికి మీరు ఇందాక చేసినటువంటి వాటిని పిల్లలకు అనుకూలంగా మాట్లాడండి. విద్యార్థులు మాట్లాడండి మా. హలో సార్, మాట్లాడినా. హలో మాట్లాడినా సార్. నా పేరు లింగాల మహేష్ సార్. ఎక్కడి నుంచి? లీలా మహేష్ సార్. మీ ప్రోగ్రామ్ చూసాను సార్, చాలా బాగుంది సార్. మిమ్మల్ని స్ఫూర్తి తీసుకుంటూ మేము బాగా చదువుకుంటాం సార్. మేము చాలా గర్వపడుతున్నాం, ఎందుకంటే మీరు కూడా మాలాంటి హాస్టల్ నుంచి చదువుకొని మంచి అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదువుకున్నాం సార్. ఊరు, స్కూల్ పేరు? నూతన శుభాకాంక్షలు సార్. నూతన శుభాకాంక్షలు సార్. ఏ స్కూల్ నానా? మహేష్, ఏ స్కూలు? సార్, ఇందాక మీరు కొన్ని విషయాలు చెప్పారు సార్, ఫోన్ తీసుకుని కొన్ని విషయాలు చెప్పారు. మోటివేషన్, హూ ఆర్ ద మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ గ్రోత్ సార్? మీకు ప్రేరణ కలిగించినటువంటి విషయాలు మీ జీవితంలో వస్తుంది. రైట్. హలో 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 వస్తారు, వాయిస్ వస్తుంది. యా
సార్ మిమ్మల్ని ప్రేరణ కలిగించినటువంటి విషయాలు విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు అనేక విషయాల్లో మీరు విజయాలు సాధించుకుంటూ వచ్చారు సార్. ఏ ప్రేరణ మిమ్మల్ని ప్రతి దశలో కూడా మిమ్మల్ని నెక్స్ట్ దశకు తీసుకుపోయింది సార్? అది బ్రీఫ్గా చెప్పుకుంటాను సార్. నా మీద ప్రభావితం చేసినటువంటి అంశాలు ప్రధానంగా 3 సార్. చాలా ఉంటాయి సరే, ప్రధానంగా 3. ఒకటి మా తల్లిగారు, 2 తండ్రి, 3వది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. మా అమ్మగారు నన్ను ఒక దైవభక్తి కలిగినటువంటి వాడిగా పెంచాలని చెప్పేసి అనుకునేది. మా ఫాదర్ మా నాన్నగారేమో నన్ను ఒక మంచి ఆఫీసర్ని చేయాలి అని అనుకునేవాడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అంబేద్కర్ గారి ప్రభావం నా మీద చాలా విపరీతంగా పడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదివిన తర్వాత ద అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ లైఫ్ అండ్ మిషన్ ఆఫ్ అంబేద్కర్, ధనంజయ్ కీర్ రాసిన పుస్తకాన్ని నేను 1973లో చదివాను. 73లో చదివి అప్పటి నుంచి నేను అంబేద్కర్ వాదిగా మారి ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలు, ఆయన ఆదర్శాలు, ఆయన పోరాడినటువంటి విధానం, ఆయన జయించినటువంటి విజయాలు, ఆ స్ఫూర్తిని తీసుకుని నేను లైఫ్ అంతా కూడా ఆ స్ఫూర్తితోటే ముందుకెళ్ళాను. ఆ పట్టుదల, కృషి, ఆయన యొక్క ఐడియాలజీ ఇవన్నీ కూడా ఎక్కువగా నా మీద ప్రభావితం చూపించినటువంటి అంశాలు. హలో హలో మాట్లాడినా హలో హలో సార్, అంబేద్కర్ గారి మీరు అన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనేటువంటి ఒక పుస్తకం గురించి చెప్తున్నారు సార్. హలో హలో కనెక్ట్ అవుతుంది. హలో హలో చెప్పనా? హలో, మీ పేరు ఎక్కడి నుంచి చెప్పండి అమ్మా. హలో పేరు, స్కూల్ చెప్పనా? హలో మాట్లాడండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్ 2000. Thank you. I wish you the same. What is your name? From where you are speaking? I am Shavni from. My name is Shavni sir from 10th class APSWR school Nallamada in Anantapur district. Okay. Sir, kindly upgrade our school as junior college with science group sir. Thank you. You are welcome. అనంతపూర్లో ఎన్ని ఉన్నాయి? హలో కనకల్లో ఒకటి కొత్త ఓపెన్ చేస్తారు. You have any doubt? You want to ask any question? Sir, kindly upgrade our school as junior college with science group, sir. Okay. My school name is sir Nallamada in Anantapur district, sir. Okay. It is very remote area, sir. Okay. So please upgrade sir junior college with science group, sir. Okay, we will do that. We will give you as New Year gift. Okay, thank you, sir. You know Kanekal? Yes, sir. We are going to inaugurate the Kanekal residential school, newly built one within a week or 10 days. It is very near to our school, sir. So when I come there, all you people should come and perform some cultural activities. Okay, sir. Okay. ఎస్ సార్. ఇప్పుడు మానసిక, శారీరక, సామాజిక విషయాల్లో అణగదొక్కపడినప్పుడు విశ్వాసం అనేటువంటిది రావాలన్నారు సార్. ఆ విశ్వాసం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది సార్? అది విశ్వాసాన్ని అధిగమించాలి అంటే మనకి ఒక పవర్ఫుల్ ఐడియాలజీ ఒకటి ఉండాలి, ఒక ఐకాన్ ఉండాలి. ఇట్ కెన్ బి గాడ్ ఆర్ ఇట్ కెన్ బి అదర్ దాన్ గాడ్, హ్యూమన్ బీయింగ్. వాస్తవానికి నేను చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడిని. అంటే నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో, నేను వాస్తవానికి ఐఏఎస్ అవుతానని నేను ఎప్పుడు అనుకోవాలి. ఐఏఎస్ పరీక్ష పాస్ అవుతానని, లెక్చరర్గా సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఒక అటెంప్ట్ చేశాను, ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. అరే ఇదేంటి అంటే నాలో కూడా శక్తి ఉందన్నమాట అని చెప్పేసి అనమాట. అంటే ఒక రకంగా అడుగడుగున ఇన్ఫీరియారిటీని ఎదుర్కొంటూనే
ఒక పవర్ఫుల్ ఐడియాలజీ తోటి ముందుకు రావటం వల్ల అన్నిటిని కూడా అధిగమించుకుంటూ రావటం జరిగింది. దట్ ఈస్ అంబేద్కర్స్ ఐడియాలజీ. అంబేద్కర్ లైఫ్, ఆయన మిషన్, ఆయన స్ట్రగుల్ అది చాలా పవర్ఫుల్గా నా మీద పనిచేసి నాలో ఉన్నటువంటి ఈ ఆత్మన్యూనత భావాన్ని తీసివేసి జీవితంలో ముందుకెళ్ళటానికి ఆయన జీవితం నా మీద చాలా ప్రభావితం చూపించింది అనమాట. సార్ ఒక కాల్ వస్తుంది, తీసుకుందాం సార్. అమ్మా మాట్లాడండి అన్న. హలో హలో మాట్లాడండి అన్న. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. I wish you the same. I wish you happy new year. My name is Yami. I'm from Nellimalla sir. Nellimarla. Okay. చెప్పురా. Vizagaram district sir. Which district? విజయనగరం. Okay. Very good. Very good. I'm very happy to get an opportunity to speak with you sir. Oh, wonderful. I also feel happy that I am able to We speak are to you. very, very thankful. How many people watched? Your program developed very good confidence levels Okay. among all our sparrows. Very good. All our sparrows sir. Okay. We are promising you Yeah. that we definitely obey your message Okay. and fulfill your dreams Okay. to our maximum extent sir. Thank you. I thank you very much. And congratulations, ma. You have got a very good English. You are speaking very good English here. Your communication is very apt, accurate. To our school sir. Nellimarla, any problem there? And how about your facility? Food is okay? Yes sir, okay sir. And teaching? Okay sir. And what are other things? Security, safety is all right? Okay, all right sir. What is not all right? You should tell me, so that I can take action. Okay sir. Okay. Thank you sir. Thank you very much. సార్ ఒక క్వశ్చన్ సార్. Yeah. అవకాశం వచ్చింది కాబట్టి సార్ మినిస్టర్ అయిపోయారు. అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆఫీసర్ అయిపోయారు. అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది. అవకాశం వస్తే మేము ఏదో ఎంత పనైనా చేసేస్తాము అని చెప్తారు. ఈ అవకాశం వస్తేనే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఆ అవకాశం నాకు వస్తే నేను కూడా అంత పెద్దదాన్ని అయిపోయేదాన్ని, లేకపోతే ఆ ఉద్యోగం నాకు వచ్చుండేది, నేను మినిస్టర్ అయిపోయేవాళ్ళని అని అనుకుంటారు కదా. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలి అని అంటే మనం ఎలా ఉండాలి? ఈ అవకాశాలన్నీ మనం తెచ్చుకోవాలి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు అవకాశం అనేది ఒక నది లాంటిది, లేదా ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇప్పుడు నది మీద బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దాటాలి. సో బ్రిడ్జ్ దాటాలంటే ఏం చేయాలి? బ్రిడ్జ్ మన దగ్గరకు వస్తుందా, మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలా? మనమే బ్రిడ్జ్ మన దగ్గరికి. అవకాశాలు ఉన్నాయి అక్కడ, అవకాశాలు అవి రావు మన దగ్గరికి. మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తేనే బ్రిడ్జ్ని క్రాస్ చేస్తాము, ఒక నది దగ్గరికి వెళ్తేనే నదిని క్రాస్ చేస్తాము. కానీ నది మన దగ్గరికి రాదు, ఆ బ్రిడ్జ్ కూడా మన దగ్గరికి రాదు. అవకాశం కూడా అంతే, అవకాశాలు ఉంటాయి, అయితే ఆ అవకాశాలు నడుచుకుంటూ మన దగ్గరికి రావు. మనం అవకాశాలను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు వస్తాయి. అయితే అందరికీ ఆ అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అందరూ విజయం సాధిస్తారనేది కాదు. విజయం అనేది ఒక మంత్రి అయితేనే విజయము, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయితే విజయం, ఐపీఎస్ ఆఫీసర్ని అయితేనే విజయం అని కాదు. విజయం అనేది మనం వ్యక్తిగతంగా మనం ఏ రంగంలో మనం ముందుకెళ్తామో ఆ రంగంలో రాణించడమే విజయం. ఒక డాక్టర్ ఉంటారు, డాక్టర్ విజయాన్ని సాధించవచ్చు, ఇంజనీర్గా విజయాన్ని సాధించవచ్చు, మంత్రిగా విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి విజయం అనేది మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి తగ్గట్టుగా ఏ రంగంలో మనం ముందుకు వెళ్తామో ఆ రంగంలో సాధించడం. అయితే విజయం కానీ అవకాశాలు కానీ మన దగ్గరకు రావు, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం అవకాశాలని మనకు అనుకూలంగా మలుచుకోవటం కూడా ఇంపార్టెంట్. అంటే ఒక్కటే ఉంటుంది అనుకో. హలో హలో మాట్లాడినా. హలో 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 మాట్లాడండి అమ్మా. హలో సార్, మాట్లాడండి అమ్మా. హలో, కడప కమలాపురం సార్, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి సార్. ఓకే. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను వచ్చానా మీ రెసిడెన్షియల్ స్కూల్కి ఒకసారి వచ్చాను కదా సార్, మీరు వచ్చారు. ఓకే, వైస్ ప్రిన్సిపల్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అనిత అమ్మాయి మాట్లాడుతారు సార్. హలో హలో అనిత, చెప్పమ్మా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అనిత, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్
you Happy New Year, sir. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ది సేమ్. I am fine, sir. Thank you, sir. ఎనీ ప్రాబ్లం? How are you, sir? ఐఎమ్ ఫైన్. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం దేర్? వాళ్ళకి ఆడిటోరియం ఉంది కానీ You already visit from Kamalapuram, sir, my school. ఐ కేమ్ వన్స్. We want a degree women's girls college, sir. అచ్చా, యూ వాంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్. Yesterday my teachers are opened the water plant, sir. వెరీ గుడ్. Thank you, sir.